ఇక ఏపీలో కోవిడ్ దడ పుట్టిస్తోంది. రాష్ట్రంలో కోవిడ్ పాజిటివ్ కేసులు 66కు చేరాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో తాజాగా మరో కొత్త కేసు నమోదైంది. రాష్ట్రంలో కోవిడ్ విజృంభణపై ఏపీ వైద్య శాఖ అప్రమత్తమైంది. ఇప్పటివరకు 722 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. పాజిటివ్ వచ్చిన వారిలో 4 మృతి చెందారు. 9 మంది బాధితులకు ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తుండగా 10 మంది హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు. కోవిడ్ నుంచి కోలుకున్న 43 మందిని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ చేశారు. ఏపీలో కోవిడ్ విజృంభిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. యాక్టివ్ కేసెస్ గురించి మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, కనిపిస్తుందని చెప్పాలి. ఎందుకంటే వైద్య ఆరోగ్య శాఖ పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. ఈ సీజన్లో కోవిడ్ కేసులు అక్కడక్కడ నమోదవుతున్నాయి. ముఖ్యంగా గత నెలలో అయితే కోవిడ్ కేసులు పెరిగినటువంటి పరిస్థితి. కానీ ఈ నెలలో ఇప్పటి వరకు ఒక కేసు నమోదైంది. ఇప్పటి వరకు ప్రస్తుతం అయితే యాక్టివ్ గా 66 కేసులు ఉన్నట్టుగా వైద్య ఆరోగ్య శాఖ ఒక ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. దాదాపు ఈ సీజన్ కి సంబంధించి మొత్తం 722 టెస్టులు చేయడం జరిగింది. తాజాగా అల్లూరు సీతారామరాజు డిస్టిక్ లో కూడా ఒక కోవిడ్ కేసు కొత్తగా నమోదైనటువంటి నేపథ్యంలో పూర్తిగా అప్రమత్తమయ్యారని చెప్పొచ్చు. ప్రతి ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఖచ్చితంగా కోవిడ్ పరీక్షలు నిర్వహించే విధంగా, దాంతోపాటు ఒక ఐసోలేషన్ వార్డును కూడా ఏర్పాటు చేసే విధంగా గతంలోనే చర్యలు తీసుకున్నారు. వాటిని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటివరకు ఈ సీజన్ కి సంబంధించి కోవిడ్ లో ట్రీట్మెంట్ తీసుకుని డిశ్చార్జ్ అయినటువంటి 46 మంది కూడా సురక్షితంగా ఉన్నారు. ఈ సీజన్ కి సంబంధించి కోవిడ్ వచ్చిన వాళ్ళు 4 మృతి చెందినటువంటి పరిస్థితి. అయితే కోవిడ్ కేసులు ఒక్కొక్కటిగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, పిహెచ్సిలు అన్నింటిలో కూడా ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేయాలంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఏవైతే కోవిడ్ టెస్టులు ఉంటాయో టెస్టులను కూడా ఎవరైతే అనుమానితులు అయితే ఆసుపత్రులకు వస్తారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా కోవిడ్ పరీక్ష చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే కోవిడ్ ఎవరికైతే వచ్చిందో వాళ్ళని పూర్తిగా ఐసోలేషన్ చేయడం, వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చే విషయంలో ఎక్కడ కూడా అలసత్వం వహించవద్దంటూ కూడా అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ కోవిడ్ కేసులు మెల్లమెల్లగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో, వాతావరణ పరిస్థితులు మారుతున్నటువంటి నేపథ్యంలో కోవిడ్ కేసులు అక్కడక్కడ కూడా నమోదవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ కేసులు కనుక నమోదైనట్లయితే ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలనే దానికి సంబంధించి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ప్రస్తుతం అయితే 66 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఒక కేసు మాత్రమే తాజాగా నమోదైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎవరు కూడా ప్రాణాపాయ పరిస్థితులు అయితే ప్రజెంట్ అయితే కనిపించట్లేదు. కానీ గత నెలలో అయితే 4 చనిపోయినట్టుగా వైద్య ఆరోగ్య శాఖ తెలిపినటువంటి పరిస్థితుల్లో కోవిడ్ విస్తృత పెరగకుండా ఎక్కడికక్కడ కట్టడి చేసే విధంగా చర్యలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏదైనప్పటికీ కూడా కోవిడ్ విజృంభణ అనేది మరొకసారి వస్తుందా అని ఒక అప్రమత్తత అయితే వైద్య ఆరోగ్య శాఖ కనిపిస్తుంది. కానీ నిపుణులు అయితే గతంలో మాదిరిగా కోవిడ్ విస్తరణ అనేది జరగదు. కానీ సీజనల్ గా ఖచ్చితంగా అప్పుడప్పుడు కనిపిస్తుంది అనేది చెప్తున్నారు. రెగ్యులర్ గా డెంగ్యూ, మలేరియా వంటి జ్వరాల్లో ఏవైతే సీజనల్ గా వస్తాయో కోవిడ్ కూడా అదేవిధంగా సీజనల్ గా ప్రతి సీజన్ మారినప్పుడల్లా అక్కడక్కడ కేసులు నమోదవుతాయి. ఐసోలేషన్ చేయడంతో పాటు మంచి ట్రీట్మెంట్ ఇవ్వడం, అలాగే జాగ్రత్తలు తీసుకుంటంతో కోవిడ్ నుంచి నివారించవచ్చు అంటూ కూడా నిపుణులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదైనప్పటికీ కూడా ప్రస్తుతం అయితే ఏపీలో 66 యాక్టివ్ కోవిడ్ కేసులు ఉన్నాయి. 40 మంది ఇప్పటికే వీటిలో డిశ్చార్జ్ అయ్యి హాస్పిటల్కి వెళ్లిపోయినటువంటి పరిస్థితి. తాజాగా అల్లూరు సీతారామరాజు జిల్లాలో కేసు నమోదైనటువంటి నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా కూడా వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైందని చెప్పొచ్చు. ఓకే దుర్గా, థ్యాంక్ యూ.